హలో ఎవ్రీవన్. సో నేను ఇప్పుడు హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాను. టెంపుల్ దగ్గర నుంచి ఇంటికెళ్ళి లగేజ్ అయితే ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. టెంపుల్ దగ్గర చూశారు కదా, లిటరలీ ఎంతమంది ఉన్నారో. నేను చాలా మిస్ అవుతున్నాను అందరినీ, ఎందుకంటే నాకు ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసు, అందరితో నేను చాలా క్లోజ్గా ఉంటా. సో వాళ్ళందరినీ మిస్ అవుతున్నాను. ఇప్పుడైతే నేను బస్ ఎక్కాను హైదరాబాద్కి. మంచిగా రాజా ది గ్రేట్ మూవీ అయితే చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాను. సో సూర్యాపేట బస్ స్టాండ్కి అయితే మనం రీచ్ అయిపోయామన్నమాట. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ ఆఫ్టర్నూన్ టైం కదా, హీట్ కూడా చాలా ఉందన్నమాట. అండ్ నేను ఇలా సోలోగా రావటం ఇదే ఫస్ట్ టైం. నెక్స్ట్ ఇంకా ఆకలిస్తుందని కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను, లైక్ వాటర్ బాటిల్, చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్. నార్మల్గా ఐస్ క్రీమ్ ఫుల్గా తింటాం, ఇంకా సమ్మర్లో అసలు ఆగుతామా. సో ఐస్ క్రీమ్ తీసుకొని ఫస్ట్ అదే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. నాకైతే ఐస్ క్రీమ్ చాలా ఫేవరెట్. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఐస్ క్రీమ్ అవ్వలేదు, బట్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, బట్ సోలోగా ఎప్పుడు ఎవరు పంపలేదు. ఇదే ఫస్ట్ టైం నేను రావటం, అందుకనే నా స్పేస్ని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మా హస్బెండ్ని కూడా చాలా మిస్ అవుతున్నాను, తనతో లేనని. తను కుదిరితే వస్తా అన్నాడు, లేకపోతే లేదు. సో చూడాలి ఏమవుతుందో. సో నేను ఈ స్పేస్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా మూవీ చూసుకుంటూ స్నాక్స్ తినుకుంటూ నా డే అయితే ఇలా స్పెండ్ చేస్తున్నా. మీలో ఎంతమందికి సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం చెప్పండి. యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఇది. నేను జస్ట్ హైదరాబాద్కే సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను. నాకు అంతా 50-50 ఉంటుంది. ఏదైనా ఇటు ఫ్యామిలీతో ఉండాలంటుంది, ఇటు సోలోగా ఉండాలని అనిపిస్తుంది. సో ఇదంతా ఎందుకు లేండి, నేనైతే ఫస్ట్ టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయాను. సింగిల్గా వెళ్ళేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా టైం అయితే. నాకు కూడా అలానే అనిపించింది. సూర్యాపేటకి చాలా తొందరగా వచ్చాను. సూర్యాపేట నుంచి ఫస్ట్ టోల్గేట్కి తొందరగా వచ్చాను, సెకండ్ టోల్గేట్కి అలానే వచ్చాను, లాస్ట్కి హైదరాబాద్ కూడా ఎంటర్ అయిపోయాను నేనైతే. సో చూస్తూ చూస్తూ టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను బస్ దిగాను. ఇంకా మనకి మెట్రో ఉండగా బాధ ఎందుకు. సో నేనైతే ఎల్బీ నగర్లో మెట్రో అయితే ఎక్కాను. నేను మాదాపూర్ వెళ్ళాలి, మన డెస్టినేషన్ అక్కడే అనమాట. అండ్ నేను ఇక్కడ ఒక 3-4 డేస్ ఉంటాను. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఏం చేయాలి ఎలా అని. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి నేను ఏమేమి చేశాను హైదరాబాద్లో. ఇంకా అలా ఫోన్ చూసుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాను. నెక్స్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాను. మా వాళ్ళు నా కోసం బాగా వెయిట్ చేస్తున్నారనమాట. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ.